పామరు రైతులు అధైర్యపడవద్దని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజు అన్నారు. నియోజకవర్గంలోని మొక్కజొన్నను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. మధ్యవర్తులు రైతులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలు విషయంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. వర్గంలో ఉన్న దాదాపుగా 5,000 ఎకరాలకు సంబంధించి మొక్కజొన్న రైతుల్ని అధైర్యపడొద్దని తెలియజేస్తున్నా. ఆల్రెడీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత లాస్ట్ సీజన్లోనే తోట్లూరు మండలం కానీ మౌ మండలం కానీ పామరు కానీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన కేంద్రంతో మాట్లాడటం జరిగింది. కొన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, వాటన్నీ కూడా అధిగమించి త్వరలోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఈ లోపల రైతులు ఎవరు అధైర్యపడొద్దని తెలియజేస్తూనే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి సహకరించండి. సరిగ్గా 2-3 రోజుల క్రితం వరకు 1800 రేటు మీద ఉండి ఈరోజు 100 తగ్గించి మళ్ళీ మీరు 1700 అంటే రైతులు ఇబ్బంది పడతారు. రైతులు ఇప్పటికే చాలా మేరకు మొక్కజొన్న విషయంలో రేటు రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో దయచేసి మధ్యవర్తులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న 1800 రేటుని తగ్గకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మరి ఇందాకే కలెక్టర్ గారితో డిస్ట్రిక్ట్ అధికారులతో అదేవిధంగా మార్కెట్ ఇతర మంత్రి గారికి సంబంధించి కూడా దీని రిలేటెడ్గా మాట్లాడినప్పుడు కూడా సానుకూలంగా ఒక వ్యవస్థ క్రియేట్ చేయడానికి కార్యాచరణ రూపొందించాం. కానీ ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వస్తుంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈలోపు మధ్యవర్తులందరికీ కూడా పామరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా అన్నదాతల రైతన్నల మొక్కజొన్న రైతులందరి తరఫున నేను రిక్వెస్ట్ చేసేది రేటుని గిట్టుబాటు ధరని ఆ 1800 రేటుని కూడా తగ్గించొద్దని కూడా దయచేసి మధ్యవర్తులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. పామరు నియోజకవర్గంలో ఉన్న